కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టకాలం మొదలైంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి బోనస్ ధర దేవుడెరుగు, కొర్రీలు లేకుండా కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ग्रामुలు బస్తాకు వస్తే 700 జోకే కాడ కూడా 41 కిలో బరాబరి జోకినంత కూడా 41 కిలో మీద 100 గ్రాములు వేస్తున్నారు, 50 గ్రాములు వేస్తున్నారు. అదే మిల్లులో దౌర్జన్యంతో మళ్ళా స్టార్టింగ్ వచ్చిందన్న నేపథ్యంతో ఒక లారీకి కనీసం 10 బస్తాల కటింగ్ పెడుతున్నారు. అధికారులు కుమ్మక్కయ్యారు. 3 రోజులు కూడా మార్కెట్ బంద్ ఉంది. 60-70 లారీలు 100 లారీల దాకా ఒడ్డున్నాయి. మరి అది 3 రోజుల నుండి మొత్తం కొనుగోలు లేదు. మరి అది వారం రోజుల కూడా ఒక లారీ తీసుకున్నారు మిల్లర్ వాళ్ళు. ఆ లారీ రోజు క్వింటల్కు 5 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ధర అవరు, లారీలు వస్తలేవు. అధికారులు నడితే మిల్లు అడగమంటారు, మిల్లు నడితే అధికారులు మామూలుగా ఇంతే అంటారు. మిల్లు ఆల్రెడీ మాకు స్టాక్ అయిపోయింది, మేము చేసుకున్నంత చేసుకున్నాం, మా దాంట్లో మాతో అంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రైతుల ధర్నాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? హైదరాబాద్ టు వరంగల్ జాతీయ రహదారిపైన పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, ట్రాఫిక్ జామ్ అయింది. ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ రైతులు ఒక్కసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరుగా దాదాపు 300-400 మంది రైతులు ఒకేసారి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధాన్యం అక్కడికి వచ్చి మరి ధాన్యాన్ని రోడ్డు ఆరబోసి ధాన్యాన్ని రోడ్డు మీద పోసి నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమాలు వ్యక్తం చేసింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉలిగొండ మండలం వరకుడుపల్లి, గోకారం, సంఘం, అదేవిధంగా నందనం గ్రామం గత వారం రోజులుగా ఒక్క బస్తా ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రం తెరిచి నెలన్నర సమయం అవుతున్నా కూడా కేవలం 10 లారీల మాత్రమే కొనుగోలు చేశారు. ధాన్యాన్ని కాంట వేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాంట అయినటువంటి ధాన్యాన్ని కూడా లిఫ్ట్ చేయకుండా, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి లారీలు చేయకుండా, గన్ని బ్యాగులకు సంబంధించి కూడా కొరత ఏర్పడినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ అకాల వర్షాలేమో ఇబ్బంది పెడతా ఉన్నాయి. అర్ధరాత్రి ఎప్పుడు అకాల వర్షాలు వచ్చి తమ ధాన్యం తడుస్తున్నటువంటి రైతులందరూ కూడా ఉన్నారు. ఇక ఈ తట్టుకోలేక పెద్ద ఎత్తున ఈ 4 గ్రామాల నుంచి రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వద్ద చేరుకొని కలెక్టర్ వెంటనే వచ్చి తమ ధాన్యం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఏదైతే వ్యాపారులు ఉన్నారో తక్కువ ధరకు తమ ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ లారీలు కూడా తమ వద్దకు రావట్లేదు. గన్ని బ్యాగులు లేవని చెప్తా ఉన్నారు. వీటన్నిటి సమస్యలు తీర్చాలి, వెంటనే తమ ధాన్యాన్ని అంతా కొనాలని కూడా రైతులు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపైన ధర్నా చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ వచ్చి వాళ్ళని సర్దు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా రైతులు వినలేదు. రోడ్డుపైనే ధాన్యం ఆరబోసి రోడ్డుపైనే ధాన్యం లారీలని ఆపి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మొన్నటికి మొన్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో కూడా ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోతే రైతులు హైదరాబాద్ విజయవాడ జాతీయ పైన ధర్నా చేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంతో ఇంతో కష్టపడి బోర్ల కింద బావుల కింద వ్యవసాయం చేసి ధాన్యం పండిస్తే కూడా అంతో ఇంతో పండినటువంటి ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనట్లేదంటూ రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు. ఎక్కడికక్కడ ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. గత ప్రభుత్వ పాలన గుర్తు చేసుకుంటారు. గత ప్రభుత్వ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొంటూ వచ్చింది. తడిచినటువంటి ధాన్యాన్ని కూడా కొని రైతుల్ని ఆదుకుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం రాజకీయాల్లో పడి ఎప్పటికప్పుడు ఎన్నికలు, ఓట్లు అంటే కానీ
ఏ ఒక్క రైతును పట్టించుకోవట్లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పట్టించుకోవట్లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుంటే పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ స్వయంగా హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికైతే ధర్నాను విరమించారు. మరొక 24 గంటల్లో ఆ ధాన్యం కొనుగోలు చేయకపోతే మరొకసారి కలెక్టరేట్ వద్దకు వస్తాం, ధర్నా చేస్తామని కూడా రైతులు హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతానికైతే ధర్నాను విరమించారు. రైతుల ఆగ్రహాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రైతులతో మాట కలిపారు. రైతులు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కూడా సామాన్య పౌరులు కూడా అక్కడికి వచ్చి ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే ధాన్యం కొనుగోలుకి 24 గంటల పాటు డెడ్ లైన్ విధించారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ. యాభై 500 గ్రాములు బస్తాకు వస్తే 700 జోకే కాడ కూడా 41 కిలో బరాబరి జోకిగా కూడా 41 కిలో మీద 100 గ్రాములు వేస్తున్నారు, 50 గ్రాములు వేస్తున్నారు. అదే మిల్లుల దౌర్జన్యం తోటి మళ్ళా షార్టింగ్ వచ్చిందన్న రిప్రజెంట్ తోటి ఒక లారీకి కనీసం 10 బస్తాల కటింగ్ పెడుతున్నారు. అధికారులు కుమ్మక్కయ్యారు. 3 రోజులు కూడా లారీలు రావట్లేదు, మార్కెట్ బంద్ ఉంది. 60-70 లారీలు 100 లారీల దాకా ఒడ్డున్నాయి. మరి అది 3 రోజుల నుండి మొత్తం కొనుగోలు లేదు. మరి అది వారం రోజుల కూడా ఒక లారీ తీసుకున్నారు మిల్లర్ వాళ్ళు. ఆ లారీ వాళ్ళు క్వింటల్కు 5 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ధర ఎవరు లారీలు వస్తలేవు. అధికారులు నడితే మిల్లు అడగమంటారు, మిల్లు నడితే అధికారులు మమ్మల్ని ఇంతే అంటారు. మిల్లు ఆల్రెడీ మాకు స్టాక్ అయిపోయింది, మేము చేసుకున్నంత చేసుకున్నాం, మా దాంట్లో మాతో అంటున్నారు.